వెల్కమ్ టు ఫ్రాంక్లీ స్పీకింగ్. నమస్కారం అండి సుహాస్ గారు. నమస్తే అన్న. కెరీర్ బిగినింగ్లో కొన్ని ప్రయోగాలు చేయాల్సి వస్తుంది, చేస్తాం, రిస్క్ చేస్తాం. ఓ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మనం సేఫ్ జోన్లో వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తాం. నీ విషయానికి వచ్చేటప్పటికి ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంటి? అంటే అసలు హీరో అవటమే ప్రయోగం ఉంది నేను. అవును, అది అల్టిమేట్. సో దాంట్లోనే అంత పెద్ద రిస్క్ చేసినప్పుడు అంటే అప్పుడు మజిలీ డియర్ కామ్రేడ్ చేసేటప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ ఉన్నాను. అంటే మార్నింగ్ ఈవినింగ్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి షూట్ అంత బిజీలో ఉన్నప్పుడు పుష్పలో వచ్చింది క్యాస్వరాలో. దానికి కాస్ట్యూమ్ టెస్ట్లు అయిపోయినాయి, సుకుమార్ సార్ మాట్లాడారు, అంత అయిపోయింది. అబ్బా అబ్బా అంటే అసలు ఆ టైంలో పుష్ప సినిమాలో వచ్చింది, ఇంకా బిగ్ బ్రేక్ మనకి అనుకున్న టైంలో సందీప్ గడ్ వచ్చి అరే కలర్ ఫోటో చేద్దాము అన్న. ఓకే, ఒరే నేను ఎంత బిజీ ఉన్నాను, వచ్చాను, ఇప్పుడు పుష్ప వస్తుంది, ఇప్పుడు కలర్ ఫోటో, ఇప్పుడు హీరో అంటే అటు ఇటు అయితే ఇంకేమైనా ఉందా కెరీర్, మొన్నే పెళ్లి చేసుకున్నాము, అసలు ఏంటి పరిస్థితి. అప్పుడు సందీప్ నువ్వు కూడా చేయకపోతే ఇంకెవడు చేస్తాడు రా అని చెప్పి అంటే ఇంకా ఆలోచించుకుని ఓకే నల్లగా ఉండేవాడు సినిమా కాబట్టి ఓకే ట్రై చేద్దాం అనుకుంటూ చాలా సందిగ్ధంలో పడిపోయి అమ్మో అంత పెద్ద సినిమా మిస్ అయిపోతున్నాం పడిపోయి ఓకే చేద్దాం అని కలర్ ఫోటో కమిట్ అయ్యి అలా లక్కీగా వర్కౌట్ అయింది. అది ఓటీటీకే పరిమితం అయినప్పుడు మీకు బాధ లేదా? చాలా కాకుండా చాలా అంటే చాలా బాధ వేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మంది చెప్తారు అది థియేటర్లో రిలీజ్ అయితే వేరేలాగా ఉంది, బట్ నేను ఓకే ఏం జరిగినా మనం మంచిగా అనుకున్నాం, బట్ అది ఓటీటీలో పడి నేషనల్ అవార్డు కొట్టింది. అంతే కదా, ఇంకా బిగ్ సక్సెస్. అంతే కదా, అందరు చూసారన్న కలర్ ఫోటో. అంటే ఎంత మారుమూల పల్లెటూరు వెళ్ళినా సరే మాట్లాడతారు దాని గురించి. నువ్వు హీరోగా నటించిన మొదటి సినిమాకి నేషనల్ అవార్డు రావటం చాలా హ్యాపీ అన్న. ఆ రోజు సందీప్ ఫోన్ చేసి ఇట్లా నేషనల్ అవార్డు వచ్చిందండి, ఏం మాట్లాడుతున్నావు అంటే నేషనల్ అవార్డు వచ్చింది అని అది ఏడ్ చేస్తున్నాడు. నేను ఇక గట్టిగా అరిచేసి అబ్బా అబ్బా అసలు ఎలా ఉంటుందని అంత ఆలోచించి కరెక్టా కాదా, సాయి రాజేష్ అన్న సుహాస్ను హీరోగా చేయి నేను కథ రాశాను అన్నప్పుడు అన్న ఏంటన్నా ఊరుకోండి ఇప్పుడు ఇంత బిజీ ఉన్నప్పుడు లేదు ఇంతమంది దాన్ని నమ్మారు, ఏమవుద్ది అనుకున్న దానికి నేషనల్ అవార్డు వచ్చేయడంతో అసలు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. నటుడిగా నువ్వు నేషనల్ అవార్డు అందుకునేది ఎప్పుడు? ఏమోనన్నా తెలీదు, నా కోరిక ఉంటుంది కదన్నా ఆబ్వియస్గా, దానికోసం ఎప్పుడో తెలీదు, బట్ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందో తెలియదు. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావటం మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు వచ్చినప్పుడు? ఫెంటాస్టిక్ ఫీలింగ్ అన్న. ఆయన మా కలర్ ఫోటో చూసేప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు, గంట మాట్లాడారు పిలిచి. నాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే. ఫుల్ హ్యాపీ మన దాంట్లో ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది హీరోగా అంటే అసలు సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే పుష్ప ఫస్ట్ మిస్ అయ్యావు, రెండో పార్ట్ చేద్దామనే ఆలోచన కానీ అట్లా అప్పుడు ఏమన్నా? లేదన్నా, అంటే అది కంటిన్యూషన్ రోల్ కదా కేశవ రోల్, సో అక్కడ పడితేనే ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. బట్ ఇది వచ్చినందుకు కూడా హ్యాపీ అన్న. అంటే హీరో అయిపోయాం కదా, కొంచెం లైఫ్ మారింది. అంటే చాలా డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది మనీ వైజ్గా కానీ, అంతకుముందు వచ్చే మనీ కానీ, కలర్ ఫోటో తర్వాత వచ్చిన మనీ కానీ, చాలా మంచి ఫీలింగ్ అండ్ చాలా మంచి లైఫ్ వచ్చింది అన్న. పుష్పలో చేసుంటే హీరో సపోర్ట్గా ఉండే క్యారెక్టర్ మాత్రమే పరివర్తన అయ్యేవాడు, ఇప్పుడు హీరోగా అవటం ఆ వేరియేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ సార్ కూడా అన్నారనమాట, క్యాషో రోల్ సుహాస్ని అనుకున్నాము, హీరోగా చేస్తున్నాడని తెలిసి వద్దు అని చెప్పి అనుకున్నాము అని చెప్పి ఆయన కూడా సూపర్ హ్యాపీ. ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ అందరం హ్యాపీ అన్న. సో తీసుకున్న డెసిషన్తో కరెక్ట్గానే వెళ్ళింది కాబట్టి హ్యాపీ. ఇప్పుడు అప్కమింగ్ హీరోలు కానీ యంగ్స్టర్స్ కానీ చాలా ఇన్స్పిరేషన్గా మారేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారు కానీ రవితేజ కానీ ఇటువంటి వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇలాంటి నువ్వు కొంతమందికి ఇన్స్పిరేషన్గా తయారని చెప్పాలి. లక్షల్లో ఒకటికి ఈ సక్సెస్ వస్తుంది. సో సుహాస్ ఏంటి హీరోనా, సుహాస్ హీరో ఏంటి అని అనుకునే వాళ్ళకి ఓ సమాధానంగా నిలిచారు. సో ఎట్లా అనిపిస్తుంది కెరియర్? అంటే నాకు స్క్రీన్ మీద కనపడితే చాలా అనుకుని వచ్చాను. స్క్రీన్ మీద కొంచెం కనపడి మనం ఇండిజర్ మీద చూసుకోవాలనుకుంటున్నాం, అలాగ వచ్చాం. లక్కీగా మంచి క్యారెక్టర్స్ పడినాయి. చాయ్ బిస్కెట్ నాకు బాగా హెల్ప్ అయింది.
నా షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు 2015-16 టైంలో ఆ షార్ట్ ఫిల్మ్స్ వెళ్ళిపోయి, సో ఆ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలకు వచ్చి బాగుంది, బాగా చేస్తున్నాడు అనుకుని అండ్ హీరోగా చేంజ్ అయ్యి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నమ్మలేదన్న. అంటే ఇంత బిజీ అవుతామని తెలియదు, అంత బిజీలో హీరో అవుతామని తెలియదు, హీరో అయ్యి సక్సెస్ అవుతామని తెలియదు. అవును. నువ్వు హీరో ఏంటి అన్నవాళ్ళు ఉన్నారా మొహం మీద? లేదన్నా, నేను హీరో ఏంటని నేనే అడిగాను, మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. అంటే ఇప్పుడు సాయి రాజేష్ అన్న కానీ, సందీప్ కానీ, అండ్ మా చాయ్ బిస్కెట్ ఫౌండర్స్ కానీ, మా సర్కిల్ ఎవరైతే ఉన్నారో చెయ్యొచ్చురా యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది కదరా, చెయ్యి అంటుంటే నేనేమనుకున్నానంటే వీళ్ళు ఎందుకు నన్ను పంపించేస్తారేంటి వెనక్కి, మంచిగా సినిమాలు చేసుకుంటుంటే ఆపుతారేంటి అని అనుకునేవాడిని. బట్ లక్కీగా అలాన్నదే నిజమైంది, అవి వర్కౌట్ అయినాయి లక్కీగా. సో మొదటి సినిమా ఓటీటీకే పరిమితం అయిపోయినా కానీ రైటర్ పద్మభూషణం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది, మంచి సక్సెస్ఫుల్గా అయింది. అయితే సడన్గా ఆ విజయం కొనసాగకుండా నా మధ్యలో కొంచెం బ్రేక్ అయింది అనే భావన కలిగినప్పుడు కానీ తర్వాత అప్పుడు మీకు కలిగిన ఇదేంటి? బ్రేక్ ఎక్కడ కలగలేదు అంటే ఆ ఊహించిన స్థాయికి ఇంకా రేంజ్కి వెళ్తుంది అనుకున్నప్పుడు అలా సడన్గా ఆగినట్టు అనిపించలేదు? లేదన్నా, అంటే ఇప్పుడు కలర్ ఫోటోకి పెట్టిన బడ్జెట్కి లాభం వచ్చింది, రైటర్ పద్మభూషణ్కి పెట్టిన బడ్జెట్కి లాభం వచ్చింది, అంబాజీపేటకి అంతే లాభం వచ్చింది, అండ్ దీనికి కూడా అంతే. అంటే ప్రొడ్యూసర్సే చెప్తున్నారు మనం మనోడితో సినిమా చేసాము, నాకు థియేటర్ అంతా బోనస్సే, ఓటీటీకి ఇచ్చిందే పెట్టిన బడ్జెట్ ఓటీటీకే నుంచి వచ్చిన ఆఫర్సే అయిపోతున్నాయి, సో థియేటర్కి ఏమి వచ్చినా బోనస్సే అని. సో థియేటర్లో లక్కీగా మంచి అనుకున్నట్టు, అంటే పద్మభూషణ్కి వచ్చిన కలెక్షనే అంబాజీపేటకి కూడా వచ్చింది, ఒక 1 crore ఎక్కువ వచ్చినట్టు ఉంది. అండ్ ఇప్పుడు ప్రసన్నవదనం చూడాలన్నా, దీని తర్వాత ఏం వెళ్తుంది అంటే సమానంగా వస్తున్నాయి, లాభం వస్తుంది, పెట్టిన బడ్జెట్కి డబుల్ ట్రిపుల్ వస్తున్నాయి, బట్ ఆ నెంబర్ అట్లాగే వెళ్తుంది. సో నెంబర్ ఎప్పుడు పెరిగిద్ది అనేది తెలియదు లక్కీగా, అంటే లాభం వస్తుంది కాబట్టి మాట్లాడలేదు కానీ, బట్ నెంబర్ పెరగాలని ఉంటుంది, అది ఎప్పుడు పెరిగిద్దో చూడాలని. సుహాస్ ఇప్పుడు సక్సెస్ఫుల్ ఓటీటీ హీరోనా థియేటర్కల్ హీరోనా అని అడిగితే ఏం చెప్తారు? రెండింటికి సక్సెస్ అన్న. ఓటీటీ మంచి మార్కెట్ పడుతుంది, థియేటర్ కూడా మా ప్రొడ్యూసర్స్ అందరూ ఇప్పటిదాకా చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ మేము సూపర్ హ్యాపీ, మాకు డబ్బులు వచ్చేసినాయి, ఇంకంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది అంటే ఎక్కువ ఖర్చు పెట్టించేసి అది రాకుండా, అట్లా కాకుండా ముందే బడ్జెట్ ఇంత పెట్టుకున్నాం, నా మీద ఎంత వస్తున్నాయి, హ్యాపీ. ప్రసన్నవదన సినిమా గురించి తీసుకుంటే నేను చూశాను మీతో కలిసి, చూసినప్పుడు ట్విస్టులు, ఇన్ని ట్విస్టులు అసలు కథ ఎలా అన్నాడో ఫస్ట్ టైం అనిపించింది. మేము చూసినప్పుడు కథగా ఎలా అన్నాడు, ఇన్ని ట్విస్టులకి ఎలా అర్థం చేసుకున్నాడు అనిపించింది. సో దాని గురించి అసలు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఫేస్ బ్లైండ్నెస్ అని వెంటనే కథకి వెళ్ళకుండా అక్కడ 1 గంట డిస్కషన్ జరిగింది. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఏంటి అసలు, నేను అప్పటిదాకా వినలేదు, అది ఎలా పట్టుకున్నారంటే అదేంటి దాని గురించి 1 గంట డిస్కషన్ జరిగిన తర్వాత కథలోకి వెళ్ళినాం. ఆయన చెప్పుకుంటూ వెళ్తుంటే ఫస్ట్ హాఫ్ ఓకే అన్న, నేను ఓకే రైట్ అని, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత 1/4 గంటకు ఒక బ్రేక్, నేను ఒక్క నిమిషం, సో అది దీని తర్వాత ఓకే ఇది ఇప్పుడు వస్తుంది, ఓకే లేదు నాకు కన్ఫ్యూజన్ ఉంది ఇంకొకసారి అన్నట్టు చెప్తే ఆయన మళ్ళీ క్లారిటీగా చెప్పి ఓహో ఫ్యాంటాస్టిక్గా వర్కౌట్ అయ్యింది అయితే డన్ అనుకుని ఇంక ఇమీడియట్గా చేసేద్దాం. మన రియల్లో రోజు అసలు మీరు యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్గా కూడా తరచూ చాలామంది చూసుకుంటాం, రోజుకి 200 మంది 300 మంది చూస్తూ ఉంటాం. ఆ ఫేస్ బ్లైండ్ అనేది నిజంగా మనం రియల్గా కూడా మర్చిపోతాం. అవును, ఆ యాక్సిడెంట్ అయింది జరిగిందని కాదు. సో అట్లా మీ లైఫ్లో రియల్ లైఫ్లో ఫేస్ బ్లైండ్కి మర్చిపోయి అబ్బా అని ఫీల్ అయ్యి తర్వాత వాళ్ళు వెళ్ళి సారీ చెప్పిన సందర్భాలు ఎప్పుడైనా? లేదన్న, నాకు నిజంగా గుర్తుంటారన్న చాలా మంది. మెమరీ పవర్ ఎక్కువేనా? చాలా సినిమాలో కాదు, అంటే నా చిన్నప్పుడు చూసిన వాళ్ళు కూడా నాకు గుర్తుంటారు, మాట్లాడతాను. లక్కీగా నిజంగా అయితే లేదు. మరి ఎవరి సంఘటనలు గుర్తొచ్చి నాకు అది చెప్పినప్పుడు? నిజంగా ఉందని అడిగాను అన్న ఫస్ట్ క్వశ్చన్. నిజంగా ఉంది, అటు యుఎస్లో ఇటువైపు బ్రాడ్ పిట్ గారికి ఉందంట అంటే, అవునా అంటే ఎలా ఫేస్ చేస్తారు, నిజంగానే ఉందా ఈయన చెప్తున్నాడా అలాగా అనుకున్నా. అంటే నిజంగానే ఉంది, కొంతమందికి ఇలా ఉంది, వాళ్ళకంటే కనపడతారు కానీ అన్నీ కొంచెం ఇట్లా వేరే షేప్స్లో కనపడతాయి అన్నాడు. బాబు ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు రియల్ లైఫ్లో, అంటే సినిమా చేస్తున్నప్పుడే నాయనో ఇలా ఉంటే ఇలా ఉంటుందా. మరి వాట్సాప్ మెసేజ్లు వీటిల్లో అప్పుడు అది పక్కకు పెట్టేశారా? అన్నీ కనపడతాయి అంటే
ఓన్లీ ఫేసే గుర్తుపట్టండి, మిగతా అంతా కామనే. అదంత కామన్. మనుషులు ఒక్కళ్ళనే ఫేస్ డీటెయిలింగ్ గుర్తుండదు తప్ప మిగతా అంతా నార్మల్. అవునవును. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం బిఫోర్ సమ్మర్గా వచ్చిన డీజేటీలు పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఈ 1 monthలో ఆశించిన స్థాయిలో సక్సెస్ఫుల్ సినిమా రాలేదని చెప్పాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రసన్న వదనం రిలీజ్ అయిన అన్ని చోట యూఎస్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. సో మళ్ళీ సమ్మర్ సక్సెస్గా ఈ సినిమా మీరు కొట్టారనుకుంటున్నారా? యాన్న కొట్టారనుకుంటున్నా, బట్ ఎంత రీచ్ ఎంతవరకు వెళ్తుంది అన్నది ఒక 3 days తర్వాత అర్థం ఉంది. నువ్వు మొదటి నుంచి షార్ట్ ఫిలిమ్స్లో కానీ దీంట్లో కానీ ఉన్నావు కాబట్టి ఇప్పుడు డీజేటీల్లో కూడా తన హీరో కూడా తన డైలాగ్స్ తనే రాసుకోవడం, బెటర్మెంట్ చేసుకోవడం, ఇట్లా యంగ్స్టర్స్ అందరూ కొంచెం స్క్రిప్ట్లోను డైలాగ్ ఫిక్షన్లో అన్నింటిలో కేర్ తీసుకుని బాగా వాళ్ళ కెరియర్ని వాళ్ళే సరిదిద్దోగట వాళ్ళే ఎక్కువ ప్రాధాన్యత చేస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటారు. అలాగే నీ సినిమాల వరకు నువ్వు అలా వేలుపెట్టి నువ్వు చేసుకోవడం ఉంటుందా? నాకు అసలు తెలియదు అన్న, అది కాన్సెప్టే తెలీదు. అంటే నేనైతే బ్లైండ్గా డైరెక్టర్ నమ్మేస్తాను అన్న. విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాం కదా, అంటే ఖచ్చితంగా బాగా రాసుకుంటాడు కదా, ఇంకెందుకు ఇన్వాల్వ్ అవటం, అంటే ఇన్వాల్వ్ అయ్యి నాకు సలహా చెప్పడం కానీ ఇట్లాంటి నాది నేనేమన్నా చెప్తే ఇంప్రవైజేషన్ చేయొచ్చా, ఇక్కడ ఈ జోక్ ఒకటి వేయొచ్చా, లేకపోతే ఇలా యాక్ట్ చేయొచ్చా అని అడుగుతాను. అది నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే వద్దు అంటారు. బట్ అది మాత్రం ఈ సీన్ ఇట్లా చేయొచ్చా అంటే సెట్ అవుతుందంటే చేయొచ్చు, సెట్ అవ్వట్లేదంటే వద్దు అంటారు. ఓకే రైట్, ఓకే అంతే అన్న, అక్కడ దాకా. కలర్ ఫోటో తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే మళ్ళీ ప్రతినాయకుడిగా, సో విలన్గా 82 తర్వాత ఫ్యామిలీ డ్రామా. సో అవి ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? నాకే అనిపించింది అన్న, అంటే కలర్ ఫోటో చూసిన తర్వాత చాలా మంది జాలి పడుతున్నారు, ఎక్కువ మంది సింపతి వచ్చేస్తుంది కదా, కొంచెం తిప్పుదాం అని చెప్పి చేశాను. రిస్క్ అనిపించలేదు అన్న. అంటే నాకు ఎప్పుడు ఒక యాక్టర్గానే తెచ్చుకోవాలని తప్ప హీరోగా తెచ్చుకోవాలని ఇది కాదు, ఒక యాక్టర్గానే గుర్తుపెట్టుకోవాలని. సో అందుకనే అన్ని యాంగిల్స్ చూపిద్దాం అని చెప్పి చేశాను. యాక్టర్గా ఎవరు ఇన్స్పిరేషన్ అంటే? చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారన్న. అంటే నాకు ఫేవరెట్ యాక్టర్ అయితే కోట శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం. చిరంజీవి గారు ఆబ్వియస్గా ఇష్టం, ఇన్స్పిరేషన్. రాజేంద్ర ప్రసాద్ గారు ఇష్టం. చాలా మంది యాక్టర్స్ ఉన్నారన్న. ఎస్వి రంగారావు గారు అంటే చాలా ఇష్టం. చూసాను, చిన్నపిల్లని కాదు కదా, 34 ఏళ్ళు. ఇప్పుడు మీరు చేసిన అన్నిటి సినిమాలు లెక్కేస్తే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉండి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ, అవి ఎలా చూస్ చేసుకున్నా? అది నిజంగా డైరెక్టర్స్ దాన్ని, అంటే నాకు అది చాలా మంది కూర్చున్నట్టు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను, కానీ కరెక్ట్గా నా దగ్గరికి వస్తున్నాయి నా అదృష్టం కొద్ది. ఓకే ఇక డైరెక్టర్స్ తీసుకొచ్చి అంటే చెప్తారన్న. అంటే ఇప్పుడు నేను ఏదన్నా కథ వినాలనుకున్నప్పుడు అందులో ఒక 10 stories అన్నా వస్తాయి నరేషన్స్, అందులో ఏది కరెక్ట్గా ఉంది అని అనుకుని చెప్తాను. బట్ వాళ్ళు లక్కీగా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి కాకుండా మీరు కరెక్ట్గా ఉంటారు అని చెప్పి నా దగ్గరికి రావటం, అది నా లక్. సో వాళ్ళే సుహాస్ని డిఫరెంట్గా చూపిద్దాం అనుకుని వస్తున్నారు, లక్కీగా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్కి. ఇప్పుడు ఫర్దర్గా ప్రతినాయకుడిగా చేస్తావా మళ్ళీ? ఇప్పుడు చేయనన్న, ఒక్క 4-5 years తర్వాత, అంటే నా ఫేస్లో ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చి ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫేస్ కూడా మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఆ రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఎవరైనా తప్పదు కాదు, కొంచెం చేస్తాను. అంటే ఇప్పుడు పెద్ద హీరోల పక్కనే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అడిగితే ఇంపార్టెన్స్ ఉంటే చేస్తాను ఖచ్చితంగా. మన పుష్పలాగా మిస్ అయింది అట్లా కొంచెం బాగా ఇంపార్టెన్స్ ఉంది అయితే విలన్లా చేస్తాను, లేకపోతే మంచి క్యారెక్టర్ స్టోరీకి హెల్ప్ అవుతున్న క్యారెక్టర్ లాగా ఉండి అదిరిపోయింది అబ్బా అతని రోల్ బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడు లేదన్నా, 3 ఏళ్ళు లాక్ అంటే గుర్తొచ్చింది, లిప్ లాక్. సక్సెస్ఫుల్ హీరోలు అందరూ బలవంతంగా దర్శకుల చేత స్క్రిప్ట్ లోనే లిప్ లాక్ పెట్టించుకుంటున్నారు. సో మీరు ఈ సినిమాలో కూడా లిప్ లాక్ ఒకసారి కాదు, ఓ హీరో పాయింట్ ఆఫ్ లో ఒకసారి, అలాగే హీరోయిన్ పాయింట్ ఆఫ్ లో ఒకసారి, 2 సార్లు టేస్ట్ చూసారు మీరు. మీ మిస్సెస్ ఏమన్నా సినిమా? ఏం లేదన్న, చాలా బాగుంది సీన్. అంటే ఆర్ట్గా అయితే లేదు, నాకు కథ ప్రకారమే వచ్చింది కదా. అంటే సో దానికి నీట్ గా స్టోరీతో పాటు అయింది, ఏదో కావాలని కాకుండా. మళ్ళీ దాన్ని రిపీట్ చేయించారు కదా రెండోసారి మళ్ళీ హీరోయిన్ పాయింట్ ఆఫ్ లో. అవును, తనకి లవ్ వచ్చి అట్లా డైరెక్టర్. నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఇది ఉంటే బాగుంటుందని సైట్ చేసే? అది చెప్పలేదన్న అసలు స్క్రిప్ట్ అప్పుడు, ఆయన షూటింగ్ అప్పుడు ఇది ఉంటే బాగుంటుంది బ్రో అని ఇలా చూసాను. ఇదేంటి అప్పుడు చెప్పలేదు కదా, షూటింగ్ లో చెప్తున్నారు ఏంటి అని.
ఏదైనా చెప్పి అమ్మాయికి చెప్పారు, నాకు చెప్పారు, మధ్యలో డిస్కషన్ జరిగినాయి, వద్దు అనుకున్నాం. బట్ హీరోయిన్ వద్దా? నేనే వద్దు. నీ వద్దనా? ఓకే 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 ఓకే. నాకెందుకు ఇప్పుడు ఇవన్నీ, ఉమ్, 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 కావాలంటే వెనకాల నుంచి చేయటం ఏదో చేస్తారు కదా, అలా చేయండి అంటే ఉమ్, ఓకే అన్నాడు. ఉమ్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక్కసారి ఆలోచించండి ఉమ్, ఉమ్, ఉమ్. అని చెప్పి చేసి, సరే అండి అందరం ఓకే డన్ చెయ్యొచ్చు అనుకుని చేసాం. కొన్ని సినిమాలకి వర్క్ షాప్ చేస్తూ ఉంటారు పెద్ద సినిమాలకి. అలాగే ఈ సినిమా కూడా వర్క్ షాప్ చేశారా? నేను నా ప్రతి సినిమాకి వర్క్ షాప్ చేస్తానన్న. ఎందుకంటే దానివల్ల ఏం బెనిఫిట్ ఏంటి? అంటే నాకు సెట్లోకి వెళ్ళిన తర్వాత, అంటే నాకు పర్సనల్గా సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ దాకా చేయొచ్చు, అది ఎక్కడ దాకా చేయొచ్చు అనే ఒక క్లారిటీ లేకపోతే నేను చేయలేను అన్న. ఓకే. నాకు సెట్ అంటే ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఏంటి అని నాకు అర్థం అవ్వాలి. ఉమ్, ఏ లైన్ దాకా టచ్ అవ్వాలి, ఏ లైన్ దాకా టచ్ అవ్వకూడదు, అసలు ఈ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేయొచ్చు, ఎంతవరకు బిహేవ్ చేయకూడదు, ఆ కథకాడు ఎంతవరకు చేయాలి. కొన్నిటికి ఇప్పుడు అలా లేకపోతే నాకు నా ఫ్లోలో నేను వెళ్ళిపోయాను అంటే మళ్ళీ కూర్చుని అలా అంత కాదు ఇంత ఎందుకు సెట్లో తిట్టించుకోవటం. ఉమ్, ఉమ్. మనం ముందే వర్క్షాప్ చేసుకుని అదొక క్లారిటీ వచ్చేస్తే సెట్లో ఇంక ప్రతి సీన్ ఈజీ అయిపోద్ది కదన్నా. సో ఓకే ఓకే ఓకే. అందుకు నేను ప్రతి దానికి దీనికైతే ఒక 10 days చేసాము ఓకే. వర్క్షాప్ ప్రాపర్గా చేసి, ఓకే ఇది ఇట్లా బిహేవ్ చేయాలి వీడు, ఓకే రైట్ ఆ క్యారెక్టర్ పరకా ప్రవేశం చేసేలా అంతే అన్న, ముందే అంతే. దీనికంటే దానివల్ల బడ్జెట్ ఇవన్నీ కొంచెం వర్క్షాప్ నెంబర్ ఆఫ్ డేస్ ఇవన్నీ కూడా కొంచెం. షూటింగ్ ముందే కదా అంటే అవును అవును. 10 days వీళ్ళు ఎలాగో స్క్రిప్ట్ వర్క్లు దాని చేంజెస్ అవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలోనే నేను డైరెక్టర్ కూర్చొని చేస్తాను. దానికి అసలు బడ్జెట్ నీకున్న బిజీ టైంలో ఆ డేస్ అంటే సినిమాకే అన్న, ఇంకా అంతే. ఓకే. ఆ సినిమా టైంకి ఆ సినిమా కేటాయించబోతే ఇప్పుడు బిజీ తగ్గిపోద్ది కదా, అవును అవును వర్కౌట్ అవును అవ్వకపోతే. అవును. ఇది రేపు ఎంత రేంజ్ సక్సెస్ అవుతుంది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని పక్కన పెడితే, నీ క్యారెక్టర్ వరకు యాజ్ ఏ ఎఫ్ఎం ఆర్జేగా సో అద్భుతంగా చేసేవాడు, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ కథ విన్న తర్వాత నీ సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా ఆర్జేకి వెళ్ళే ఉంటావు డెఫినెట్గా, ఎఫ్ఎంకి ప్రమోషన్కి వెళ్ళి ఉంటావు కదా. సో అప్పుడే ఆ పాయింట్ ఆఫ్ లో నువ్వు ఆలోచించి ఇలా చేయాలి ఇలా చేయాలి, ఇక్కడ నాకు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చేయాలని అట్లా ముందుగా నేను ఊహించుకు చేసుకున్నా సందర్భంలో అనిపించి. నేను యాక్చువల్గా ఆర్జేకి సెలెక్ట్ అయినా విజయవాడలో. ఓ ఇప్పుడు 2014 ఆ టైంలో 15 ముందు. అప్పుడు ఆర్జేగా చేద్దామనే ఉండేది. సో ఐడియా ఉందన్న నాకు ఎట్లా చేయాలి ఏంటి అని. బట్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో మన 98.3 వాళ్ళతో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆర్జేస్. శరణ్ అనే ఉన్నాడు అనమాట మనోడు ఆర్జే. సో తనతో కూర్చుని నేను డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, సో తనతో రోజంతా ఉండి ఒక 2 days 3 days తనతో ట్రావెల్ అయ్యి ఏం చేద్దాం, ఎట్లా చెప్పాలి, ఓ హైలో కొంచెం యాక్టివ్గా చెప్పాలి కదా, సో ఎట్లా మాట్లాడవచ్చు ఏంటి అని చెప్పి మళ్ళీ ఒకసారి అంతా రివైజ్ చేసుకుని చేసాము. ఆర్జేగా ఉన్నప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరిని ప్రేమించారు? నేను ఆర్జేగా ఉన్నప్పుడు ముందు నుంచే కదన్నా, అప్పటికే ఎప్పుడు 2009 నుంచే అనుకుంటాం మేము. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి డిగ్రీలోనే. సో తన్నే పెళ్లి చేసుకున్నా. చెప్పట్లేదు మీరు, దాచి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజమే అన్న, అంటే ఇన్ని ఇయర్స్లో ఇంకెవరు వస్తారు, తనే నాకు ఫుల్ సపోర్ట్ కూడా. పెళ్ళైన తర్వాత మీ దశ మారినట్టుంది. అవునన్న నిజంగా, పెళ్ళైన తర్వాత బిజీ అయ్యాను. అండ్ ఇప్పుడు పిల్లడు పుట్టాడు, మంచి నేమ్ వస్తుంది, హ్యాపీ అన్న, ఫ్యామిలీ హ్యాపీ. ఏం పేరు పెట్టారు బాబు? హసిత్ రామ్. నన్ను సందీప్ పెట్టాడు. ఓ ఓకే, మీ ఫస్ట్ సినిమా డైరెక్టర్. వాడికే చెప్పాను ఏం పేరు పెట్టినా నువ్వు పెడతాను, ఇంక నేనే క్వశ్చన్స్ అడుగు, నువ్వేం పేరు పెడితే అదే ఫిక్స్. మళ్ళీ ఎప్పుడు సందీప్ కాంబినేషన్? మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఉండాలన్నా. అంటే చాలా వెయిట్ చేస్తున్నాం, వేరే ప్రొడ్యూసర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. పిచ్చోళ్ళ మీరిద్దరు కలిసి చేయకుండా ఏంటి ఇంకా. బట్ తను వేరే దాని మీద వేరే రైటింగ్లో బిజీ ఉండి అది చూస్తే ఇప్పుడు పొద్దున కూడా అనుకుంటున్నాం అనమాట, ఒరే బాబు చేద్దాం రా నాయన. మిగతా వాళ్ళు కూడా వేరే ప్రొడ్యూసర్స్ కూడా అడుగుతారు కదన్న, కాంబినేషన్ మంచిగా అయ్యింది చేయండి అని. అంటే ఆ కథ కూడా తెలుసు చాలా మంది, కొంతమందికి. సో అందుకు ఇంకా ఎగ్జైటింగ్ ఉన్నారనమాట. ఫెంటాస్టిక్ స్టోరీ ఒకటి ఉంది. సో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అన్న. ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ ఇయర్లో కంప్లీట్ చేసి కొంచెం తొందరగా నెక్స్ట్ ఇయర్తో అన్నా చెయ్యాలాడుతామని. మళ్ళీ అది మీరు చేస్తున్నవన్నీ ఎక్కువ కొత్త దర్శకులు, ఓటీటీ సినిమా చేసిన వాళ్ళతోటే మీ ట్రావెల్ అవుతున్నారు. ఎందుకు అగ్గ దర్శకులతో చేయలేకపోవడం కారణాలు ఏంటి? ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్ అన్నా. నేను ఇప్పటిదాకా చేసింది నెక్స్ట్ చేయబోయే 8 సినిమాలు కూడా డెబ్యూ డైరెక్టర్స్. ఎందుకట్లా? అది ప్లాన్ చేయలేదన్న యాక్చువల్గా, కానీ బట్ అందరు లక్కీ
తెలియదన్న వాళ్ళు చెప్పే కథలు నచ్చుతున్నాయి అంటే వాళ్ళే నన్ను అప్రోచ్ అవుతున్నారు, పెద్దోళ్ళు ఎలాగో అప్రోచ్ అవ్వరు కాబట్టి కొత్త వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు. సో అవి నాకు నచ్చుతున్నాయి. సో మంచి నేమ్ వస్తున్నాయి, డిఫరెంట్ ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, కథలు బాగుంటున్నాయి, ఇది బాగుంటున్నాయి అంటే డైరెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ డెబ్యూస్ అవి వర్కౌట్ అయినాయి. నాకు వేరే వాళ్ళతో చేస్తే రిస్క్ అనే నా డెబ్యూ డైరెక్టర్స్తో నో రిస్క్, సేఫ్ గేమ్. మీరు చెప్పినట్టు వింటారండి వాళ్ళు? నేను ఏం చెప్పేది ఏమంటున్నా, మీరు ఎవరన్నా అడగండి, వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే. మీరు చేసిన అన్నిట్లో ది బెస్ట్ ఏది మీ ఫిల్మ్? బెస్ట్ ఆబ్వియస్గా ఫస్ట్ సినిమా అన్న కలర్ ఫోటో, అది ఇంకా మెమరబుల్ కాబట్టి. బాగా కష్టపడింది మాత్రం అంబాజీపేట. రెండు సార్లు గుండు కొట్టించుకోవడం, అది చెప్పినప్పుడు ఏమన్నారు? అంతే, అదే అన్న నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంత బిజీ దాంట్లో ఉండి దీన్ని వర్క్ షాప్ గా అంటున్నారు. వర్క్ షాప్ 10 రోజులు అన్నారు, మీరు ఎంత బిజీగా ఉండి 2 సంవత్సరాలు ఇచ్చేసాను దానికి. మరి ఆ జుట్టు మళ్ళీ రావాలి అంటే కమిట్ అయినప్పుడు ఒక సినిమా మళ్ళీ అది బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయలేము కదా. సో ఏ సినిమాకి ఆ సినిమాతో కాంప్రమైజ్ అవ్వకూడదని నా ఫీలింగ్. అందుకే మిగతా ప్రొడ్యూసర్లు బతిని అడుగుని ప్లీజ్ ఇంకొకసారి అప్పటికే తిట్టుకున్నాను మన ప్రశ్నవాదనం ప్రొడ్యూసరే, ఇంకొకసారి గుండేంటి బ్రో, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తాం బ్రో సినిమా, ప్లీజ్ బ్రో అవగొట్టేసుకుని వచ్చేస్తాను ప్లీజ్ అని బతిని అడుగుని. ఓకే. సో ఆహా లాంటి సంస్థ కూడా ఈ ప్రశ్నవాదం దాంట్లో టైప్ అవడం, స్వాగర్ సంస్థ టైప్ అవడం, దాని గురించి ఈ కథ అరవింద్ సార్ కూడా విన్నారన్న, వినేసి అది చాలా మంచి కథ అయ్యా, బాగా చేయండి, అసలు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, సూపర్ చెప్పాడు డైరెక్టర్ అని చెప్పి. అరవింద్ సార్ ఎప్పుడు కలిసిన అంబాజీపేట సక్సెస్ మీట్ అప్పుడు కూడా చెప్పారు, అది ఎక్కడ దాకా వచ్చింది, ఎలా వచ్చింది, సూపర్ వచ్చింది సార్, మీరు అనుకున్నట్టే నమ్మారు కదా, అదిరిపోయిందండి, నిజంగా బాగుంది సార్. నీకు డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఉందా? ఉందన్న, అంటే నేను డైరెక్టర్ అవుదామని ఉండేది కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు. ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా చేస్తాను. పెద్ద హీరోలతోటి అది తెలీదు అన్న, ఉన్నప్పుడు ఆ మధ్యన ఒక కథ రాసుకున్నాను, బట్ అది నాకు మొన్న 3 years అయిపోయిన తర్వాత అది బోర్ కొట్టేసింది, అది ఇప్పుడు సెట్ అవుదా అనిపించింది. సో ఇప్పుడు ఒకటి రాస్తున్నాను, నేను ఫ్రీ అయిపోవడానికి అది బోర్ కొట్టిద్దాము, సో అప్పుడు రాసుకుని దానికి తగ్గట్టు చూసుకో. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు, సో సుకుమార్ తన గురించి చెప్పినప్పుడు మీకేం చెప్పారు ఆయన? సుకుమార్ సార్ ఫుల్ ఎమోషన్ ఫీల్ అయిపోయానన్న ఆ రోజు. అంటే జగడం నుంచి ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంది సుహాస్, థ్యాంక్ యూ మావటన్ సార్, మీరు థ్యాంక్స్ చెప్పండి సార్ అంటే నేను నమ్మలేదంటే ఆయన సుకుమార్ సార్ అలాంటి పొజిషన్లో ఉండి అసలు మనకి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది, బట్ అంత ఎమోషన్ అయ్యి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అంత లవ్ చూపించి చాలా బాగా అప్రిషియేట్ చేసి సూపర్ సుహాస్ అని చెప్పి. తర్వాత ఆయన సినిమా చూసి ఫోన్ చేసి ఒక 1/2 గంట మాట్లాడారు. అసలు ప్రతి సీన్ టు సీన్ ఇంటర్వెల్ అదిరిపోయింది సుహాస్, క్లైమాక్స్ కూడా ఫెంటాస్టిక్ ఉంది, చాలా బాగా చేసావు, సూపర్ సెలెక్ట్ చేసుకుంటున్నావు స్క్రిప్ట్స్, నువ్వు ఇంత ఇలాగే కంటిన్యూ అవ్వండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ రివ్యూ ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఓకే. ఈ సినిమాలు ఇద్దరు హీరోయిన్స్ అంటే రాశి సింగ్ సో కీలకమైన పాత్ర అయినా కానీ, సో వాళ్ళిద్దరి గురించి అంటే నేను ఫస్ట్ టైం ఒక వేరే రాష్ట్రం అమ్మాయితో యాక్ట్ చేయటం, ఇద్దరితో, అందరు తెలుగు హీరోయిన్సే, మన అమ్మాయి తెలుగు బాగానే వచ్చు కదా ఇద్దరికి. అదే నేను అలాగే అనుకుని వెళ్ళాను అనమాట, నేను అప్పుడు కన్నా తెలుగు హీరోయిన్స్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వాళ్ళని అనుకుంటున్నా అంటే, తర్వాత లేదు వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారంటే, అవునా అనుకున్నాను. వాళ్ళిద్దరు నార్మల్గా మాట్లాడేస్తున్నారు, తెలుగు ఎలా నేర్చుకున్నారు, అదే ఇక్కడికి వస్తున్నా ముందు నుంచే 1 year నుంచి ఉన్నాం, నేర్చుకున్నాం అని. సో ఆ విషయంలో హ్యాపీ. తెలుగు రాకపోతే టార్చర్ ఉంటుంది అన్న మనకి సెట్లో, అమ్మో మామూలు టార్చర్ కదా, ఆ ప్రాంప్టింగ్లు ఇచ్చి మనం ఇక్కడ యాక్ట్ చేయలేక మనకు పోయి ఆ టైమింగ్స్ ఇంకా ఒక మనం బాగా చేసాం, వాళ్ళు తేడా వచ్చినప్పుడు మనం ఏదో ఇట్లా చేస్తున్నప్పుడు ఆ టైమింగ్ కోసం మనం ఏదో వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే. సో లక్కీగా వాళ్ళు తెలుగు బాగా మాట్లాడారు, సింగిల్ టేక్లో చేసేసేవాళ్ళు ఇద్దరు కూడా. డబ్బింగ్ కూడా రాశి తనే చెప్పట్టుంది కదా, డబ్బింగ్ కూడా పాయల్ చెప్పింది, రాశికి వేరే అమ్మాయి చెప్పినట్టుంది. బట్ ఇద్దరు వెరీ ప్యాషనేట్ అండ్ డిసిప్లైన్, టైంకి వచ్చేయటం, ప్రాపర్గా రిహార్సల్ చేయటం, చేసేయటం. సో హ్యాపీ అనిపించింది, ఇద్దరు పర్ఫెక్ట్గా చేశారు. ఫర్దర్గా మీ సినిమాలో తెలుగు వచ్చిన అమ్మాయిలు హీరోయిన్గా నటించాలా? అంతే అన్న. అంతేనా? కొంతమందికి డ్రీమ్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి గారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ గారు, ఇట్లా ఉంటుంది కదా వాళ్ళతో చేయాలని, ఆ కోరిక నీకు లేవా? ఉన్నాయన్న, బట్ అంటే ఉన్న ఆప్షన్స్లో ఇప్పుడు అంటే అది ఎలాగో జరగాలి, వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ
వాళ్ళు చేసే స్కేల్ వేరు. ఇంతకుముందు ఉండేదన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ పడితే బాగుండు, ఈ క్యారెక్టర్ పడితే బాగుండని. ఆబ్వియస్గా ఇప్పుడు లీడ్స్గా చేయలేము కాబట్టి. సో నాకంతా ఇంకా కొత్త డెబ్యూ డైరెక్టర్స్ ఎవరున్నారు, సో ఇంకో కొత్త కంటెంట్ ఏం వస్తుంది, ఇయే కోరికలు. నాకు తెలిసి హీరోల్లో డబ్బు డైరెక్టర్లు నువ్వు పరిచయం చేసాడు. అప్పుడు నాగార్జున ఇలాగో చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు నువ్వు వస్తావేమో డబ్బు డైరెక్టర్లు ఎక్కువ మంది పరిచయం చేసిన వాళ్ళు చూడాలి. ఇప్పుడు మీరు చేస్తున్న 8 సినిమాల్లో దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక సినిమా ఉంది కదా, జూలై రిలీజ్ అన్నది. ఎందుకు ఆ సినిమాకి ఇంతవరకు పేరు పెట్టలేదు? జనకైతే గనక. ఓ కన్ఫామా? సో అఫిషియల్ ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? అంటే వచ్చింది న్యూస్ లో, బట్ జనకైతే గనక టైటిల్ ఏంటి, జస్టిఫికేషన్? జనకైతే తండ్రి అయితే గనక. ఓకే ఓకే, జనకైతే ఓకే ఓకే ఓకే. అవుట్ అండ్ అవుట్ కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎమోషన్. ఆ స్టోరీ కూడా ఇప్పటిదాకా మనం ఎవ్వరం చూడలేదు అలాంటి స్టోరీ. ఓ ఓకే ఓకే, ఫెంటాస్టిక్ స్టోరీ అన్నది. అవునా? బ్యూటిఫుల్ అప్రిషియేషన్ వస్తుంది దానికి కూడా. ఓకే, చాలా మంచి పేరు వస్తుంది దానికి. ఓకే ఓకే. ఎప్పుడు రిలీజ్? జూలై అనుకుంటున్నారు అన్న, చూడాలి. ఓకే ఓకే, అయిపోవచ్చింది చూడు, అది కూడా ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్ ఉంది అంతే. క్యారెక్టర్ ఆ సినిమా క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్, అతను ఎదుర్కొనే ఒక సమస్య ఉంటుంది. అది చాలా బాగుంటుంది అన్న. అది టీజర్లో అర్థమైపోద్ది. ఫెంటాస్టిక్గా ఎంజాయ్ చేస్తారన్న అందరూ, చాలా మెచ్చుకుంటారు డెఫినెట్గా సినిమాతో. సమస్యలు లేకుండా సినిమా చేయవా? సమస్య కాదన్న, అంటే అది ఇలా లోపాలు కాదు, అది అదొక సమస్య. లోపలితో అందరు కనెక్ట్ అయ్యే ఎమోషన్ అన్నది. ప్రసన్నవదం ట్విస్ట్లు ఓకే, ట్విస్ట్లో ఊహించని ట్విస్ట్లు ఎన్నో అద్భుతంగా ఉన్నాయి, కానీ కామెడీ లేదు అనే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే అంతే అన్న, అందుకే ఫస్ట్ నుంచి చెప్తాం కదా థ్రిల్లర్ 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 అని. బట్ క్లైమాక్స్ లో కూడా అంటే నవ్వుకుంటారు సిచ్యువేషన్ బట్టి. అంటే గట్టిగా అమ్మ ఇట్లా నా అన్నట్టు నవ్వుతారు. సో అంటే సబ్జెక్ట్ దాన్ని బట్టే ఉంటుంది అంట. ఓకే ఓకే. ఇప్పుడు మీరు తమిళ డైరెక్టర్ కూడా చేస్తున్నారు కదా, సో ఇక్కడికి అక్కడ ఆల్రెడీ డబ్బు అయినా కానీ మీరు గమనించిన తేడా డిఫరెన్స్? అంతే, ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదన్న. అంతో ఇప్పుడు నెక్స్ట్ కీర్తి సురేష్ గారితో ప్రాజెక్ట్ ఉంది, తను మలయాళం డైరెక్టర్. అండ్ నెక్స్ట్ చేయబోయేది కార్తిక్ సుబ్రాజ్ గారి దగ్గర రైటర్, తను తమిళ డైరెక్టర్. రీడింగ్ సెషన్స్ అవుతున్నాయి. సో కొత్తగానే ఉందన్న, అంటే మనకి పూర్తిగా ఇంగ్లీష్ రాదు, తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అది సరిగ్గా వచ్చావదు. సో అలా మేనేజ్ చేసుకుంటే చేస్తున్నా. అది కొంచెం టఫ్గా ఉంది, అది చూడాలి ఎలా అసలు సెటిల్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. రీడింగ్ దానికోసం కొంచెం భయం ఉంటుంది. భయం ఉంటుంది అన్న ఆబ్వియస్గా. ఏం చదువుకున్నావు? బిఎస్సి కంప్యూటర్స్. ఇంగ్లీష్ వచ్చిండాలి కదా? అందరికి వచ్చిందన్న, నాకు రాలేదు. అదే మా వైఫ్ నా క్లాస్మేట్, తనకు వచ్చు. నా ఫ్రెండ్స్ కూడా అంటే ఇప్పుడు 30 మంది అబ్బాయిలు ఉంటే మా క్లాస్ లో ఒక 20 మందికి వచ్చింది, 10 మంది మాలాంటి వాళ్ళకి రాదు ఎందుకో. ఒక పక్క షార్ట్ ఫిలిమ్స్, ఒక పక్క ఓటీటీ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్, సినిమాలు, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటూ అలా కెరియర్? నిజంగా ఇది కూడా ప్లాన్ చేయలేదన్నా, నచ్చిందా చేసుకుంటూ వెళ్ళిపోయామా అంతే అన్న. మొన్న ఒక హాట్‌స్టార్ లో ఒకటి చేసాము, నేనే ప్రొడ్యూస్ చేశాను. నేను ఫ్రెండ్ కలిపి ప్రొడ్యూస్ చేసాను. ప్రొడ్యూసర్ అయిపోయావు, సూపర్. మన వెంకటేష్ మహా ఒక దాంట్లో యాంథాలజీ చేసాం, యాంగర్ టేల్స్ అని. సో దానికి మేమే చేసాం ప్రొడ్యూస్. అది కూడా ప్లాన్ చేయలేదన్న, వాళ్ళకి ఇది బాగుంది చేయొచ్చా, మన బడ్జెట్ లో చేయగలమా, ఓకే చేసేద్దాం, అట్లా నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్ ప్లాన్ లేదన్న. అంటే నటుడిగా ఏది అచీవ్మెంట్గా ఏది మీ లైఫ్లో మిగిలిపోయిందంటే? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా అచీవ్ చేయాలని ఉందన్న నాకు. అన్ని రకాలు చేయాలి అని ఉంది. సో ఇప్పుడు దాకా చేసిన ఇప్పుడు ప్రసన్నవదనం దాకా ఒకటి ఇంకా ఇంకా చాలా టచ్ చేయాలని ఉంది. నెక్స్ట్ నా 8 స్క్రిప్ట్స్ కూడా ఒక్కొక్కటి ఒక్క డిఫరెంట్ జోనర్ ఉంది. సో వాటి కోసం కూడా వెయిటింగ్. ఒక్క దాంట్లో ఒక్కొక్క యాక్టింగ్ చూపించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, అన్నీ చేయగలడు అని అనిపించుకోవాలి ఇంకా ఇంకా అని కోరిక. ఎవరైనా నీకు తెలుగు కంటే నువ్వు తమిళ్లో బాగా సెట్ అవుతావు, హీరోగా తమిళ్లో బాగా బాగుంటావు ఎవరైనా చెప్పారా? చాలా మంది అంటారు, మన సెటిల్ అయితే నన్ను తెలుగు అంటే నమ్మరు ఎవరు. అందరూ మన రైట్ మ్యాన్స్ లో కొంతమంది ఇప్పుడు డిఓపి గారు తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ వచ్చిన తమిళ్లో మాట్లాడేస్తారు. నేను ఏదో తమిళ్ మాట్లాడేసేటట్టు అంటే మాట్లాడేస్తుంటారు. తెలుగు అంటే
తమిళ్ కాదా? ఉమ్. తెలుగు తమిళ్ లాగే ఉన్నావు నువ్వు. Same as it is కదా. నేను వాళ్ళందరితో టచ్ ఉంది కాబట్టి నాకు ఆ 5తోటే ఫస్ట్. తమిళ్ కాదా? తెలుగా? మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది స్టోరీ విషయంలో కానీ దీంట్లో కానీ? సినిమాకి సంబంధించి ఇంట్లో డిస్కషన్ ఏమి ఉండదన్న. అవునా? చెప్తా. ఇంట్లో మా గోల్ వేరే ఉంటుంది. ఇంట్లో వేరే వాటి గురించి డిస్కషన్స్ అంతే ఉంటుంది. ఫుల్ సపోర్ట్ ఎప్పుడు. అమ్మ నాన్న విజయవాడలో ఉంటారన్న. ఫాదర్ రిటైర్డ్ పోలీస్. వాళ్ళిద్దరు కూడా ఫుల్ హ్యాపీ అన్న అక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళి అందాకే ఫోన్ చేశారు. ఫుల్ హ్యాపీ. మీ ఫ్రెండ్స్, చదువుకున్న ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఈ అచీవ్మెంట్ గురించి మీకు చెప్తాప్పుడు? చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. సినిమా అదిరిపోయింది. వాళ్ళు కూడా ఫుల్ ప్రౌడ్ ఫీల్ అవుతారన్న. చాలా బాగా వచ్చిందిరా. ఒకటి తర్వాత ఒకటి కాకపోతే ఒకటన్నా తేడా కొట్టదా అనుకుంటున్నాం, కానీ ప్రతిదీ వర్కౌట్ అవుతుంది లక్కీగా. అలాగే ఇంకా జాగ్రత్తగా ఉండు నువ్వు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సినిమాకి. పబ్బే వచ్చా మొత్తం? పబ్బులకి లేదన్న. చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు వీకెండ్. పబ్బు బ్యాచ్ ఉండదు. ఎప్పుడైనా మా ఆఫీస్లోనే ఉంటాం. అందరూ ఒక దగ్గరే ఉంటాం, మణికొండలోనే. అయితే సందీప్ గడ ఆఫీస్లోనో లేకపోతే మా ఆఫీస్లోనో కూర్చుంటాం తప్ప బయటికి వెళ్ళే లేదు. అంత ఇళ్లలో బ్యాచ్, ఇళ్లలో చికెన్ వండుకోవటం. సో దానికే లిమిటెడ్ పరిమితి అంతే. ఓన్లీ మా బ్యాచ్, మా చికెన్. ఇప్పుడు అంతా వాతావరణం అంతా హాట్ పొలిటికల్స్. అవును. సో నీకు ప్రచారానికి రామానే కానీ అట్లా ఏ పార్టీ నుంచి ఎవరన్నా అడిగారు? ఎలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. మా మేనేజర్ ఫోన్ చేశాను అన్న, ఇట్లా అయింది ఒకటి సార్. ఎవరిని? నన్నా? నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మాట్లాడిన బొంగు. నేనే మాట్లాడతాను అంటే ఎద్దువోను. నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కరెక్ట్గా మాట్లాడలేను. నేను రాదు అది, అంతే మాట్లాడటం కరెక్ట్గా రాదు కాబట్టి లేదు. సారీ. ఏ పార్టీ చెప్పద్దా? మంచి ఆఫర్ ఇచ్చుంటారు కదా. అవునన్నా, బట్ నిజంగా రాదన్న. అంటే ఇప్పుడు నేను వెళ్తే నిజంగా వాళ్ళకే బ్యాడ్ అవుద్ది. ఓకే. మీ విజయవాడ ఎవడరా బాబు వీడికి మాట్లాడటం రాదు, ఈయన ఎవడు తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళు తిడతారు అనవసరంగా. భవిష్యత్తులో ఉందా ఆలోచన? తెలియదు కూడా. మామూలు జనరల్గా డాన్స్ రాదు అన్నావు. నాకు వచ్చా, నేను కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చా. సో నేను డాన్సర్నే. కానీ స్టేజ్ మీద రీసెంట్ గానే అంతకుముందు 2-3 సార్లు చేసావు. అవును. అంతకుముందు ఫేవర్ గా అమ్మ వద్దని భయపడిపోయాడు కదా. అవునవును. అంటే అది డాన్సర్నే అన్నా, బట్ ఇంక మిగతా నెక్స్ట్ అదే అన్న. ఇప్పుడు దిల్ రాజు సార్ది జూలై నెక్స్ట్ వచ్చేది అదే అవుద్ది. ఇప్పుడు అదే అవుద్దన్న. సో సక్సెస్ పక్కా, డౌట్ లేదు ఆ సినిమా. దాని తర్వాత కేబుల్ రెడ్డి అని ఒక సగం షూట్ అయిందన్న. అది నా ఫ్రెండే డైరెక్టర్, చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్ చేసిన అతనే. దాని తర్వాత కీర్తి సురేష్ గారు హీరోయిన్ ఉన్నది ఒకటి స్టార్ట్ అవుతుందన్న. కీర్తి సురేష్ హీరోయిన్ మీకు? నీకు పేరు కీర్తి సురేష్? సూపర్. నెక్స్ట్ కార్తిక్ సుబ్బరాజు గారు రైటర్ ఒక ఆయన ఉన్నారు. సో ఆ సినిమా ఒకటి. అది కాక ఇంకా మిగతా డిస్కషన్స్ ఉంటాయి. పెద్ద హీరోయిన్తో చేసిన కీర్తి సురేష్ నీతో చేయటం ఏమన్నా చేయటం అంతే, కథ బట్టే కదా అన్న. సక్సెస్ బట్టి కూడా మేబీ అంతే కదా. అది పాన్ ఇండియా సినిమా అవ్వచ్చు అన్న. అది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్. ఓకే, వాళ్ళు ప్రొడ్యూస్. ఓకే. అది ముంబైలో లాంచ్ అయింది మొన్న. వెళ్ళాం ముంబైకి. ఫస్ట్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ తెలుగు ప్రాజెక్ట్ అదే. ఓటీటీ ఉప్పు కప్పు రంబు దాని టైటిల్. ఉప్పు కప్పు రంబు. సూపర్. మన సినిమా బండి రైటర్, దీనికి రైటర్. ఓకే. మలయాళం డైరెక్టర్ అనిశేషి అని, ఐవిశేషి గారి అబ్బాయి. అక్కడ మలయాళంలో 100 ఫిల్మ్స్ డైరెక్షన్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి డైరెక్టర్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మేబీ జూన్ ఆర్ జూలై అన్న, అంతే. సో పెద్ద హీరోయిన్ తోటి యాక్ట్ చేస్తున్నాం. ఏదన్నా అలా కుదిరేసింది. ఇంకా అది ఒకటే పెద్ద హీరోయిన్ తో చేయటం అన్న. మిగతా అంతా మళ్ళీ మన జోన్. థ్యాంక్ యూ సోహార్. ఈ సినిమా మళ్ళీ నీకు ఖాతాలో సక్సెస్ఫుల్ ఖాతాలో వెళ్ళిపోయినట్టే. సో మరింత సక్సెస్ అవ్వాలని ఇంకెన్నో అద్భుతమైన సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కూర్చుందాం. తప్పకుండా, డెఫినెట్గా. థ్యాంక్ యూ. బాయ్ అన్న. బాయ్. For more videos like this, subscribe Big TV channel.